అన్యాయంగా ఇంట్లో మరి వాడు ఎందుకు దాక్కుండా లోపల? ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాక్కుండా లోపల? వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుంటుడు లోపల. ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది. బయట తాళం వేసి అది బాబోయ్ ఎందుకన్నా బాబు, ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ ఏంది పవన్ కళ్యాణ్ రే నీకు అఖిరానంద నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా, అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్లో ఎలా అడుగు పెడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు వచ్చింది అంతవరకు? అదన్న వాడు అన్నాడు కదా అసెంబ్లీ గేట్ అండి రిజల్ట్ జూన్ 4 కదనా, జూన్ 4 రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏ నా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు. వాడే లేకుండా పోయింది అక్కడికి. సరే వాడిని అరెస్ట్ చేసిర్రు. మరి ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు వీడియోస్ మాట్లాడుకునేవారు మీ ఇద్దరు. ఎవరన్నా బోరగడ్డ నేనా? బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు. వాడు చేతకాని ఎదవన్నాడు. ఆడికి ఫోన్ చేసాం అనుకో అన్న, 2022 అనుకుంటా. వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు, నీ మీద పోలీస్ కేసు పెడుతున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ నెంబర్ బ్లాక్ అక్కడికి. ఉత్తిపునైనా భయపడతాడన్న. ఆడు ఏంటంటే బయటకే షోలు అన్న అన్ని కుళ్ళేతున్నా బయటకే షోలు, లోపలికి ఏమో అంత డొల్లాది అంతా ఏముండదు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నాకు జనసేన పార్టీ అండగా ఉంది. 3 రోజులు బయట తీసుకొచ్చారు, 3 రోజుల్లో. మరి వాడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వాడిని? వాడి వీడియోలు మీరు కూడా చూసారు కదన్నా. మామూలుగా మాట్లాడిండా, నీ పిల్లలు రేప్ చేస్తా పండబెట్టాలి దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతామా అన్న? వాడిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా కూడా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో, గుంటూరులో దొరుకుతాడు, అన్నీ అవుతాయి మొత్తము. ప్రతిదీ బోరగడ్డగాడికి చెప్తున్నాం కానీ వాడు ముందుంది ముసల పండగన వాడికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే మొన్నటి వరకు ఇంకా చాలా రఫ్గా మాట్లాడేవాడు, ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఇంత ఫస్ట్ పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదయ్యే అవకాశం ఉందంటే, లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన అనుసరణలో నడుతున్నా అని చెప్పని అన్నారు. నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నా అంటే, అరే తురే అని చెప్పి బోరగడ్డ గారిని శ్రీరెడ్డిని, వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారు. సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావాడిని నేను. నాకు ఒకటే అన్న, వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడ క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం. ఎవరు వదిలినా కూడా, నారా లోకేష్ గారు వదిలేసినా కూడా మేమైతే వదలం. మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం. బోరగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే. ఓకే రైట్. అంతే. ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంత కరెక్ట్గా మీరు మాట్లాడుతున్నా కానీ మీ ఫాలోవర్స్ నుంచే అంటే మీ సర్కిల్ నుంచే మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టుగా కూడా మాట్లాడినవి కూడా మాకు తెలిసింది. మరి నిజమైన వాస్తవం అది ఉన్నారన్న. ఇప్పుడు ఎలాగంటేనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. నేను ఎలాగంటే ఒకళ్ళని మోసం చేసి బతికేట ఉండేది కాదు. నేను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు పురుగుల మంది తెచ్చేస్తే తాగే రకాన్ని నేను ఆయన కోసం. పొద్దున్న మా అమ్మతో పెద్ద లొల్లి కూడా అయింది నాకు ఆల్రెడీ. ఏమనంటే నేను ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాను, వాళ్ళు ఏదేదో పెట్టిరని చెప్పి అవసరమా నీకంటే చల్ ఇంట్లో నువ్వే పో, నేను పోను, కళ్యాణ్ గారి కోసం నా ప్రాణం ఇస్తా వెళ్ళిపోతున్నా ఇప్పుడే అనే రకాన్ని నేను. అలా కూడా అయింది పొద్దున్న. అన్నారు కొంతమంది నాకు పార్టీలో నుంచి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, నీ వల్ల అది వస్తుంది, నీ వల్ల ఇది వస్తుంది అని చెప్పి. ఇప్పుడు 100 మంది ఉన్నారన్న, 100 మందిలో ఒక 90 మంది మంచిగా ఉన్నా ఒక 10 మంది అన్నా నాలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం కూడా సైలెంట్గా ఉన్నాం అనుకున్నా, ఈ రోజు ఇలా తిట్టారు, రేపు పొద్దున్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టేసుకునే రేంజ్కి వస్తారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు ఉన్నారనుకున్నా, అరే అడ్డుగా 10 మంది ఉన్నారా బాబు, వాళ్ళని దాటుకొని కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి మనము. అందుకే మేమన్నా. అంటే మీరు రైట్ బాగానే అంటున్నారు. ఇప్పుడు అడ్డుగా మీరు ఉన్నారు, ఏదైనా ఉంటే మిమ్మల్ని దాటుకుని వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నది తెలంగాణ, మీరు ఉన్నది అది ఆంధ్ర పాలిటిక్స్ వచ్చేటప్పటికి అక్కడ. నేను ఇప్పుడు ఏపీలోనే ఉంటున్నాను. యాక్చువల్లీ నేను ఏపీలోనే ఉంటున్నాను, విజయవాడలో ఉంటున్నాను అన్న. నేను విజయవాడలోనే ఉంటున్నా. నేను మీరు పిలిచారని చెప్పి నేను వస్తున్నాను అంతే. నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ నడిబొడ్డులో ఉంటున్నాను. మొన్నటిదాకా నేను రాజమండ్రి బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే గారు తెలుసుగా అన్న, ఆయన నియోజకవర్గంలో ఉన్నా. నేను ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడే ఉన్నాం మేము, బత్తుల బలరామకృష్ణ గారికి. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. చెప్తున్నా కానీ ఆయన నేను తెలంగాణ కాదన్నా, నాది పక్క ఆంధ్ర. నేను ఆంధ్ర పౌరుణ్ణి. అయినా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏముందన్నా,
కళ్యాణ్ గారికి ఓన్లీ ఆంధ్రాలోనే అభిమానులు ఉన్నారా? అదే మొత్తం ఉన్నారు. ఎక్కడి నుంచైనా వాయిస్ రేజ్ చేయొచ్చు అన్నయ్య గురించి. ఆయన మా ఇంట్లో పెద్దన్నయ్య అనుకుంటాం కాబట్టి ఇంకా రేస్ చేస్తాం బరాబర్. ఓకే రైట్. ఇక్కడ మీరు బోరుగడ్డ అనిల్ని తిడుతున్నారు, శ్రీరెడ్డిని తిడుతున్నారు. మెయిన్ నా టార్గెట్ వాళ్ళిద్దరే అన్న. ఓకే రైట్. ఇక్కడ రోజా గారిని కూడా మీరు తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొడాలి నాని గారు వచ్చేటప్పటికి ఆయన కూడా తిట్టడం జరుగుతుంది. అంబటి రాంబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కాబట్టి మరి వాళ్ళని అలా అనడం కరెక్టేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు అన్న నేను వీళ్ళని తిట్టాను. ఎవరిని? రోజాని, కొడాలి నాన్ని, పేరు నాన్ని, ఇంకా అమర్నాథ్ని, వీళ్ళందరూ నేను తిట్టాను. కానీ వీళ్ళని తిట్టినంత తిట్టలే నేను. వాళ్ళని విమర్శించాను. వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉన్నారో ఆ పదవిని సరిగ్గా చేయండి. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద పడతారా మీరు? నేను అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి తీసుకొచ్చేసి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు, భీమా నాయక్ సినిమా గురించి మాట్లాడతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూస్తేనే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఆ టైంలోనే ఆయన సినిమాలు ఆపడము. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారన్న, పుష్ప సినిమాని ఎవడు ఆపుతాడో చూస్తాము. ఆయనకేం సంబంధం? అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక 4 నెలలు అవుతుంది కదా, 4 నెలల నుంచి ఎన్నో చిత్రాలు వచ్చినాయి, ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి, అన్ని బాగానే నడిచినాయి. ఒక్క లొల్లు అవ్వలేదు, ఏం అవ్వలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ అన్న మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్దలందరినీ ఆయన కాళ్ళ దగ్గర పిలుచుకొని, సార్ ప్లీజ్ మీరు తల్లి లాంటి వాళ్ళు, వీళ్ళు చేసిరు ఇదంతా. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు ఆపేయడం, సినిమాలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే రేట్లు తగ్గించేయడం వీళ్ళు చేశారు. మాది బాగానే ఉంది. ఇప్పుడు మనోడు అంటుండే అసలు పుష్ప సినిమాకి అంటే ఇదేంటంటే అన్న, ఈ వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అల్లు అర్జున్ మా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి లొల్లులు పెడుతున్నారు. ఇక్కడ అల్లు ఫ్యామిలీ లేదు, మెగా ఫ్యామిలీ లేదు, మొత్తం ఒకటే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే మేమంతా ఒకటే. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఎలాగైనా లొల్లులు పెడుతున్నారు. అంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి, వాళ్ళ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి ఏదో ఒకటి డైలీ ఒకటి కావాలి. ఈ కంటెంట్ మాట్లాడు నువ్వు. అంబటి రాంబాబు అంటున్న సినిమా ఆపలేదు. ఎవడాపాడన్న సినిమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, పుష్ప సినిమా ఏపీలో నడవద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండా? లేదు కదా. సినిమా రిలీజ్ సెన్సార్ బోర్డు కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటంటేనా తప్పుడు ప్రచారాలు మా మీద. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద తప్పుడు నిందలు వేయడానికి మేము ఒకటే చెప్తున్నామన్నా. వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మేమంతా ఒకటే. పుష్ప నడుస్తుంది, గేమ్ చేంజర్ నడుస్తుంది, ఓజీ నడుస్తుంది, అన్ని సినిమాలు నడుస్తాయి మంచిగా. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇంకా చూసుకోవద్దన్న, సినిమాలకి నో డౌట్ అంతా మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వైసీపీ వచ్చిందనుకో సినిమాల పని కథం అంతే మళ్ళీ. ఓకే రైట్.